నేను మీ మాధురి. ప్రతి ఒక్కరం కూడా జీవితంలో కొన్ని విషయాల్లో కొన్ని సందర్భాల్లో కోపాన్ని ప్రదర్శిస్తూ ఉంటాం. కొన్ని సందర్భాల్లో అహాన్ని ప్రదర్శిస్తాం. కొన్ని సందర్భాలలో విపరీతంగా తిట్టేస్తూ ఉంటాం. ఇలా రకరకాల ఎక్స్ప్రెషన్స్ అంటే ఎమోషన్స్, రకరకాల ఎమోషన్స్ అనేవి మనందరికీ కూడా ఉంటాయి. కొన్నిసార్లు అక్కడ అవసరం లేకపోయినా కానీ అనవసరంగా గొడవని పెంచుకుంటాం కూడా. ఎందుకంటే ఇవన్నీ అధికమైన కోపం వల్ల కావచ్చు, అధికమైన అహంకారం వల్లైనా కావచ్చు, ఏదైనా కానీ అధికం అవ్వడం వల్ల జరుగుతూ ఉంటుంది అనమాట. బట్ కాకపోతే ఒక బంధము ఎంత సున్నితంగా ఉంటుంది అంటే ఏవైతే ఈ ఎమోషన్స్ అధికమైపోతాయో ఆ బంధానికి ఖచ్చితంగా బీట్లు వస్తాయి అన్నమాట. కాబట్టి బంధము ఎప్పటికీ బీట్లు రాకుండా ఉండాలి అంటే, ఆ బంధం ఎప్పటికీ కూడా మంచిగా కొనసాగించాలి అంటే, ఆ బంధంలో కొనసాగుతున్నటువంటి ఇరు పక్షాల మనుషులు, అది అమ్మాయి కానివ్వండి, అబ్బాయి కానివ్వండి, ఎవరికైనా కానివ్వండి, ఈ 2 లక్షణాలు ఖచ్చితంగా ఉండాలి. అవేంటి అని అనుకుంటున్నారా? వెంటనే తెలుసుకుందాం. 1 ఓర్పు, 2 క్షమించే గుణం. మనము అంతలాగా ఆ బంధం కావాలి అని అనుకున్నప్పుడు అప్పుడప్పుడు గొడవలు అనేవి సహజం, అప్పుడప్పుడు కోపం అనేది సహజం, అప్పుడప్పుడు తిట్టుకోవడం అనేది సహజం. ఇది ప్రతి ఒక్క బంధంలోనూ ఉంటుంది. అది నీకు విలువైన బంధం అయినప్పుడు, ఎదుట వాళ్ళు అలాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఇంకొకళ్ళు అర్థం చేసుకొని కామైపోవచ్చు కదా. పోనీ వాళ్ళ అహంకారంతో మాట్లాడుతున్నారనుకో, ఆ నిమిషాన్ని కామైపోవచ్చు కదా. ఓర్పుతో వాళ్ళ తప్పు తెలుసుకునేలాగా ఉండొచ్చు కదా. లేదు, ఓర్పుతో నువ్వు ఉండలేకపోయావు, వాళ్ళది తప్పే, పోనీ క్షమించవచ్చు కదా. ఈ ఓర్పు, ఈ క్షమాపణ అనేవి నీకు ఎక్కువగా ఎప్పుడైతే ఉంటాయో అప్పుడు బంధానికి బీట్లు రావన్నమాట. బంధానికి బీట్లు కాదు కదా, కనీసము చెక్కు కూడా చెదరదనమాట. ఎందుకు అంటే ఇలాగ ఎప్పుడైతే ఓర్పు, క్షమించే గుణం ఉంటుందో అప్పుడు లైఫ్లో ఒక అడ్జస్ట్మెంట్ అనేది ఉంటుంది. అప్పుడు లైఫ్లో ఒక అండర్స్టాండింగ్ అనేది ఉంటుంది. అప్పుడు లైఫ్లో ఒక అర్థం చేసుకోవటం, ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకోవటం, ప్రేమ, ఒకరికొకరు సహకరించుకోవటం అనేవి ఉంటాయన్నమాట. కాబట్టి బంధము రోజు రోజుకి బలంగా తయారవుతుంది. ఎవరి రిలేషన్షిప్లో ఉండవు చెప్పండి? ఈ తిట్లని, గొడవలని ప్రతి ఒక్క రిలేషన్షిప్లోనూ ఉంటుంది. కానీ ఎంత బాగా దాన్ని నిలబెట్టుకున్నాము అనేది ఎప్పుడూ కూడా మన చేతుల్లోనే ఉంటుంది. ఆ బంధము ఇద్దరు కావాలి అని అనుకున్నప్పుడే ఉంటుంది. ఆ బంధానికి ఇద్దరు గౌరవం ఇచ్చినప్పుడే ఉంటుందన్నమాట. కాబట్టి బంధాన్ని తెగేలాగా, బీట్లు పడేలాగా అలా కాకుండా బంధాన్ని చాలా సున్నితంగా, చాలా ఆనందంగా, చాలా ఇష్టంగా ఒకరినొకరు అర్థం చేసుకుంటూ, ఒకరినొకరు గౌరవించుకుంటూ, ఒకరికొకరు డిస్కస్ చేసుకుంటూ కొనసాగించారనుకోండి, 10 కాలాల పాటు చాలా భద్రంగా ఉంటుందన్నమాట మీ బంధం. ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు. మరి ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.